శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ పరాభవన సంవత్సర వైశాఖ శుద్ధ సప్తమి గురువారం. ఈరోజు పునర్వసు నక్షత్రం. ఈరోజు ఏప్రిల్ 23, 2026 తేదీ గురువారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9:54 10:44 వరకు ఉంది. వర్జ్యం మధ్యాహ్నం 2:21 3:51 వరకు ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అనేటువంటి పునర్వసు నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి పునర్వసు అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మిన వాళ్ళకి పరాక్రమంతో అంటే ఆదాయ వనరులు ఏర్పడతాయి. వృషభ రాశిలో జన్మిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. మిథున రాశిలో జన్మిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. కర్కాటక రాశిలో జన్మిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. సింహరాశిలో జన్మిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కన్యారాశిలో జన్మిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. తులారాశిలో జన్మిన వాళ్ళకి పితరాయిస్తానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వృశ్చిక రాశిలో జన్మిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. ధనుర్రాశిలో జన్మిన వాళ్ళకి కలతరపూర్వక ధనలాభం కలుగుతుంది. మకర రాశిలో జన్మిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. కుంభరాశిలో జన్మిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మీన రాశిలో జన్మిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మధురమైనటువంటి వస్తువులు ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే ఈరోజు గురువారం, అందువలన ఆ పరమేశ్వరుణ్ణి చెరుకరసంతో అభిషేకించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపటి శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గోలాల మావిడాడ.